అందరికీ మేలు జరిగించే నకిలీ మద్యం కేసు మీద ప్రభుత్వం సీరియస్ గా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. తెనాలివాసి కొడాలి శ్రీనివాస్, జయచంద్రారెడ్డి అనే వ్యక్తులకు నకిలీ మద్యంతో సంబంధం ఉందని తెలిపారు. ఇబ్రహీంపట్నంకు చెందిన జగన్మోహన్ రావును పట్టుకున్నామని చెప్పారు. ఇక ఈ అంశాన్ని ప్రతిపక్షం రాజకీయం చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక టీడీపీకి చెందిన జయచంద్రారెడ్డిపై వెంటనే చర్యలు చేపట్టామని, కానీ వైసీపీ నేత శ్రీనివాస్ మీద పార్టీ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. రండి, ఎక్కడుందో చెప్పండి. ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిద్ధంగా ఉంది, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలాంటిది ఎక్కడున్నా సరే యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రూవ్ చేయకపోతే ఖచ్చితంగా దీని మీద విచారణకి ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫేక్ ప్రచారాలు చేసి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇదే కాదు, మీరు టెలికాన్ఫరెన్స్లో పెట్టి మీ నాయకులకి ఎవరు ఎలా చనిపోయినా దీంతోనే లింక్ చేయండి అని చెప్పి ఇవాళ మీరు ఒక నలుగురు మీ సోషల్ మీడియాలో, మీ పేపర్లో మీరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. తప్పుడు కథనాలు, తప్పుడు వార్తలు రాసే మటుకి ఎక్కడా కూడా ఉపేక్షించే సమస్య లేదు. అది సోషల్ మీడియా అవ్వచ్చు, ప్రింట్ మీడియా అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు. ఒక ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాంతాల్లో రెచ్చగొట్టే కార్యక్రమాలకి చేస్తే మటుకి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ